శ్రీధూమావతి మహావిద్య పాలిపోయిన ముఖంతో, మసిబారిన వస్త్రాలతో, క్రూరమైన చూపులతో, విరబోసిన జుట్టుతో, వార్ధక్యం వల్ల క్రూశించిన శరీరంతో, కాకి ధ్వజంగా కలిగిన రథంమీద కూర్చుని, విధవరాలుగా, కళావిహీనమైన ముఖంతో, ఒక చేత్త చాటని ధరించి, మరోచేత్తో వరాలిచ్చే తల్లిగా దర్శనమిచ్చే దేవి శ్రీధూమావతి దశమహా విద్యలలో 7వ మహావిద్య ధూమావతి. ధూమం అంటే పొగ అంటే పొగవంటి వర్ణం కలిగింది ధూమావతి. వేదాల్లో ఈ దేవతని అప్రకాశానికి గుర్తుగా, రాత్రిగా, చీకటికి ప్రతిరూపమైన తమస్సుగా, తమోదేవిగా వర్ణిస్తారు. అలాగే అలక్ష్మీ స్వరూపమైన జ్యేష్ఠాదేవిగా కూడా భావిస్తారు. ధూమావతి ఆవిర్భావం. దక్షప్రజాపతి చేసిన యజ్ఞానికి పిలవకుండా వెళ్లిన సతీదేవి అక్కడ తండ్రిచేత అవమానించబడింది. ఆ బాధలో అక్కడికక్కడే యోగ అగ్నిని సృష్టించుకుని తన శరీరాన్ని ఆహుతి చేసింది. సతీదేవి శరీరం యోగ అగ్ని ప్రభావంతో బూడిదగా మారగా ఆ బూడిద నుండి ధూమావతి ఆవిర్భవించిందట. అలా ఆవిర్భవించిన ధూమావతి అక్కడున్న వారినందరినీ తీవ్రమైన కోపంతో ఉచ్చాటన చేసి పారేయగా, ఆనాటినుంచి ధూమావతికి ఉచ్చాటన చేసే మహాశక్తిగా పేరు వచ్చిందని స్వతంత్ర గ్రంథం చెబుతుంది. ఇదే గ్రంథంలో మరొక కథనం కూడా ధూమావతి ఆవిర్భావం గురించి తెలియజేస్తుంది. ఒకానొక సమయంలో పార్వతీదేవికి విపరీతమైన ఆకలివేసి శివుణ్ణి ఏదైనా తినటానికి కావాలని అడిగింది. ధ్యానంలో ఉన్న శివుడు ఆమె మాటల్ని వినిపించుకోలేదు. అది గమనించిన పార్వతి ఆకలి తీవ్రం కాగా భర్త వినిపించుకోపోయేసరికి కోపంతో ఒక్కసారిగా ఉగ్రచండిగా మారిపోయి శివుణ్ణి అమాంతం మింగేసింది. అంతే వెంటనే ఆమె శరీరం బూడిద రంగులోకి మారిపోయి తెల్లగా పాలిపోయింది. ఇలా భర్తను మింగేసిన పార్వతితో ఆమె శరీరంలోని శివుడు, ఓ పార్వతీ, నన్ను మింగ విధవరాలుగా మిగలి బూడిద రంగులోకి మారిన నీవు నేటినుంచి ధూమావతిగా దశమహావిద్యలలో ఒకదానిగా పూజించబడతావు అని చెప్పాడు. అలా ధూమావతి ఆవిర్భవించిందని ఈ కథనం తెలియజేస్తుంది. ఇలా మహాశక్తిగా ప్రసిద్ధి పొందిన ఈ ధూమావతి ఏకాకినిగా, భర్తహీనురాలిగా, తనకు తానే స్వతంత్రురాలిగా, ప్రపంచాన్ని సైతం ఉచ్చాటన చేయగలిగిన సమర్థురాలిగా లోకంలో ప్రసిద్ధి చెందింది. ధూమావతి ఉపాసన ఫలం: రోగాలు పోవటానికి, దరిద్రం నాశనమైపోవటానికి, యుద్ధాలలో విజయం సాధించటానికి, శత్రువులు పారిపోవటానికి, భూతప్రేత పిశాచాలు వదిలిపెట్టిపోవటానికి ఈ దేవతని ఉపాసించాలి. ముఖ్యంగా ఈమె ఉచ్చాటన దేవత ఎటువంటి కష్టాలనైనా, బాధలనైనా, శత్రువులనైనా ఈ దేవి ఉచ్చాటన చేసేస్తుంది. కావ్యకంఠ గణపతిముని వారు కూడా తమ దశమహావిద్యా సూత్రాలలో ధూమావతి మహావిద్య గురించి చెప్తూ ఈ విశ్వంలో ఏ వస్తువునైనా, చివరికి విశ్వం మొత్తాన్నైనా ఉచ్చాటన చేయాలంటే ధూమావతి ఉపాసన చేయాలని అంటారు. పిప్పలాద మహర్షి మొదటిసారి ఈ ధూమావతి దేవిని దర్శించి మహావిద్య మంత్రానుష్ఠానాన్ని లోకానికి అందించాడు. దశమహావిద్యలలోని కాళీదేవి వృద్ధ రూపమే ధూమావతి అని, అందుకే ధూమవతిని వృద్ధ కాళి అని పిలుస్తారని కొందరు పండితులు అభిప్రాయపడతారు. ఈ ధూమావతీదేవి వరాహముఖంతో ధూమ్రవరాహిగా మరింత ఉగ్రమూర్తిగా కూడా వర్ణించబడింది. సాధారణంగా మనం ఏ దేవతనైనా పూజించినా మంత్ర జపం, హెమం చేసిన ఐశ్వర్యం, విద్య మొదలైనవి కావాలని కోరతాం. అయితే ధూమావతి మంత్ర సాధన చేసేవాళ్లు కావాలని ఏదీ కోరకూడదు. వదిలించమని సంకల్పించాలి. అంటే దారిద్ర్యాన్ని పోగొట్టమని, కర్మదోషాల్ని పోగొట్టమని, శత్రువుల్ని పోగొట్టమని, రోగాల్ని పోగొట్టమని, ఇలా మనకు వద్దనుకునే విషయాల్ని మన నుంచి ఉచ్చాటన చేయమని ప్రార్థించాలి. అలానే సంకల్పించాలి.